మొన్న రీసెంట్గా జరిగిన ఏపీపీఎస్సీ ఎగ్జామ్లో మనకి క్వశ్చన్ అయితే రావడం జరిగింది. నీతి ఆయోగ్ మీద మనకు క్వశ్చన్ అయితే ఇచ్చారు. అండ్ ఇది కూడా ఏంటంటే కరెంట్ అఫైర్స్ బ్యాక్గ్రౌండ్లో మనకి ఎవడైతే జరిగింది. సో దీంట్లో పూర్తికాల మరియు తాత్కాలిక సభ్యుల సంఖ్య ఎంత ఉండవచ్చు అనే క్వశ్చన్ అడిగారు. అంటే కంప్లీట్గా ఎవరైతే కొంచెం న్యూస్ పేపర్ని బాగా ఫోకస్ చేస్తారో వాళ్ళు మాత్రమే ఆన్సర్ చేసేలాగా ఈ క్వశ్చన్ అయితే ఫ్రేమ్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ పార్ట్ టైం మెంబర్స్. సో పార్ట్ టైం మెంబర్స్ మ్యాక్సిమం మనకి ఇద్దరు మాత్రమే గరిష్టంగా కనిపిస్తున్నారు. ఓకే, అలాగే ప్రస్తుతానికి చూసుకుంటే 4 సభ్యులు అయితే మనకు ఉన్నారు ఫుల్ టైం మెంబర్స్గా. అంటే ఇక్కడ ఏంటి మనకి లాజికల్ కొంచెం థింక్ చేసుకుంటే నిబంధనల ప్రకారం పార్ట్ టైం సభ్యుల సంఖ్య ఖచ్చితంగా గరిష్టంగా 2కు పరిమితం చేశారు. అయితే ఫుల్ టైం మెంబర్స్ అంటే పూర్తికాల సభ్యులు ఎంతమందిని చూసుకుంటే ప్రస్తుతం 4 మాత్రమే ఉన్నారు. వాళ్ళు ఎవరంటే వికే సరస్వత్, రమేష్ చంద్, వికే పాల్, అరవింద్ విర్మాని. ఇలాగా మనకి కరెంట్ అఫైర్స్ బ్యాక్గ్రౌండ్లో కూడా మనకి క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. ఇది మీరు కొంచెం ఫోకస్ చేయాలి. ఇలాంటివన్నీ కొంచెం మనకి బౌన్స్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ రేపన్న రోజు మనకి గ్రూప్ 2లో కానీ లేకపోతే గ్రూప్ 1 ప్రిలిమ్స్లో కానీ ఎక్కడో దగ్గర ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి హెల్ప్ అవుతాయి ఆప్షన్స్ని ఎలిమినేట్ చేయడానికి అండ్ రైట్ ఆన్సర్ని మనం ఐడెంటిఫై చేయడానికి. అండ్ ఇంకో పర్స్పెక్టివ్ మనం బిల్డ్ చేసుకోవాల్సింది ఏంటంటే రేపన్న రోజు ఈ నీతి ఆయోగ్ కూర్పు ఏ క్రమంలో ఉండొచ్చు అనే క్వశ్చన్లో కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో దానికి ఏంటంటే ఈ మొత్తం ఏదైతే నేను ఇక్కడ మీకు ఇచ్చానో నీతి ఆయోగ్ కూర్పు సంబంధించింది ఇవన్నీ కూడా మీరు గుర్తుంచుకోవాలి. సో రేపన్న రోజు మనకి ఈ లెవెల్ ఆఫ్ డిఫికల్టీ కనుక పెంచితే ఇలాంటి క్వశ్చన్స్ మనం ఎదుర్కొనడానికి అవకాశాలు ఉన్నాయి. ఓకే, సో కాబట్టి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ప్రిపేర్ అవ్వడం అలవాటు చేసుకొని డెఫినెట్గా మీకు హెల్ప్ అవుతుంది. అండ్ చాలాసార్లు మనం చూసాం నీతి ఆయోగ్ మీద చాలా కన్సిస్టెంట్గా ప్రతి పేపర్లో కూడా మనకు క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి, అటు యూపీఎస్సీలో కానీ ఇటు స్టేట్ పీఎస్సీలో కానీ. అంటే నీతి ఆయోగ్ సంబంధించిన ఏది వచ్చినా సరే అది మీకు ఎగ్జామ్కి చాలా రెలవెంట్ అండ్ 100% ఇంపార్టెంట్ అర్థం. సో ఈ టిప్స్ అన్ని ఫాలో అవ్వండి, డెఫినెట్గా రేపటి రోజు మీకు స్కోర్ కింద కన్వర్ట్ అవుతుంది ఎగ్జామ్ హాల్లో. మన పాలిటీ మెటీరియల్ ఉంది, ఎకానమీ మెటీరియల్ ఉంది. సో మీకు ఏమైనా అవసరం ఉంటే నెంబర్కి వాట్సాప్ అయితే చేయండి, మేడం మీకు డీటెయిల్స్ అయితే ఇస్తారు. అలాగే మనం పర్సనల్ మెంబర్షిప్ కూడా స్టార్ట్ చేసాం. ఆల్రెడీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి పర్సనల్ మెంబర్షిప్ ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంది. అలాగే గ్రూప్ 2 కూడా మనం స్టార్ట్ చేస్తాం తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో. అండ్ స్టడీ మెటీరియల్స్ కూడా మన దగ్గర ఉన్నాయి ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియంలో. సో ప్రస్తుతం తెలుగు మీడియంలో మనకి పాలిటీ అండ్ ఎకానమీ అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ఇచ్చాను. బేసిక్స్ అలాగే డయాగ్రామ్స్ అలాగే ఎగ్జాంపుల్స్లోని అన్ని కూడా ప్రీవియస్ క్వశ్చన్స్ బేస్ చేసుకునే ఈ టైప్ ఆఫ్ అనాలిసిస్లో మీకు ఇవ్వడం జరిగింది. కంటెంట్ అంతా కూడా ఇప్పటి నుంచి మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ కూడా ప్రిపేర్ అవ్వడం అలవాటు చేసుకోండి. రాబోయే జాబ్ క్యాంటర్ మీకు ఖచ్చితంగా మంచి సర్వీస్లో మీరు సెటిల్ అవుతారు.